నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. మిట్టి మే మిలా దేంగే, మట్టిలో కలిపేస్తా. యూపీలో వేలునికిపోయిన మాఫియా అంతు చూస్తామని హెచ్చరిస్తూ సీఎం యోగి ఇచ్చిన సౌండ్ అప్పట్లో నార్త్ అంతటా రీసౌండ్ ఇచ్చింది. ఇప్పుడు దేశమంతటా రిపీట్ అవుతుంది. కాకపోతే టార్గెటే మారింది. మా కసం మట్టిలో కలిపేస్తాం అంటూ పాకిస్తాన్ ని ఉద్దేశించి దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో నినదిస్తున్నారు. మన పాలకుల్లో, మన ఆర్మీలో సైతం ఇదే ఇంటెన్షన్, ఇదే కమిట్మెంట్. మేమిచ్చే పనిష్మెంట్ మీ ఊహలకే అందదని మనం. అవును, రాగల 36 గంటల్లో మ్యూజిక్ స్టార్ట్ అవుతుందని వాళ్ళు. ఇలా సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. ఈ మాటలన్నీ ఇక గతం, ఇక యుద్ధమే వర్తమానం. అవును, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆల్రెడీ వార్ సీన్లు షురూ అయిపోయాయి. జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ దగ్గర 5 రోజులుగా కాల్పులకు తెగిస్తూనే ఉంది పాక్ ఆర్మీ. కవ్వింపు చర్యలకు సమాధానం ఇస్తూనే ఉన్నాయి మన భద్రతా దళాలు. సో అక్కడ ఇక్కడ యుద్ధ సన్నాహాలు జరిగిపోతున్నాయి. పోటాపోటీగా బలగాలు మోహరించి కనుసైగ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇటు మోదీ నేతృత్వంలో సూపర్ క్యాబినెట్ సమావేశమైంది. ఇంతకీ రాగల 24 గంటల్లో ఏం జరుగుతోంది? పెహల్గాం లోయలో మనోళ్లను ఊచకోత కోసిన ముష్కరుల కోసం వేట కొనసాగిస్తూనే తీవ్రవాదపు మూలాల్ని తెగ్గొట్టే ప్రాథమిక చర్యలు కూడా షురూ చేస్తూ వస్తోంది ఇండియా. సింధు జలాల ఒప్పందం నిలుపుదల, సరిహద్దుల్లో చెక్ పోస్టుల మూసివేత, పాక్ జాతీయాల్ని వెనక్కి పంపివేత, ఇటువంటి ఫస్ట్ అటెంప్ట్ తోనే ఇండియా పాక్ ని ప్యాక్ చేసింది. అయినా ఆ పిల్లి పులి గాండ్రింపు గాంభీర్యాలను ప్రదర్శిస్తూ ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోవడానికి తన సన్నాహాలు తాను చేసుకుంటుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఉగ్రదాడిలో భారత్ కు చెందిన 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాక్ ఆర్మీ కాశ్మీర్ సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇక పాక్ ఎత్తుగడలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్ త్రివిధ దళాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ మేరకు భారత్ తన పశ్చిమ సరిహద్దుల్లో అధునాతన జామర్ వ్యవస్థలను మోహరించింది. పాకిస్తాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ GNSS సిగ్నళ్లను అడ్డుకునేందుకు జామర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాక్ ఆర్మీ కాశ్మీర్ సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇక పాక్ ఎత్తుగడలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్ త్రివిధ దళాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ మేరకు భారత్ తన పశ్చిమ సరిహద్దుల్లో అధునాతన జామర్ వ్యవస్థలను మోహరించింది. ఒకవేళ పాకిస్తాన్ గగనతలం నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ GNSS సిగ్నళ్లను అడ్డుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. భారత్ ఉపయోగించే జామర్ వ్యవస్థలను పాకిస్తాన్ వైమానిక నావిగేషన్ ను దెబ్బతీయడం ద్వారా ఆ దేశ దాడి సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తుంది. పాకిస్తాన్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైళ్లు వంటి గగనతలాల ఆయుధాలు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ GNSS సిగ్నళ్లపై ఆధారపడి ఉంటాయి. భారత్ ఇప్పుడు ఈ సిగ్నళ్లను జామ్ చేయడం ద్వారా పాకిస్తాన్ నావిగేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది. భారత్ జామర్లు అమెరికాకు చెందిన GPS వ్యవస్థతో పాటు రష్యాకు చెందిన గ్లోనస్, చైనాకు చెందిన బీడవ్ వంటి నావిగేషన్ వ్యవస్థల సిగ్నళ్లను కూడా అడ్డుకుంటాయి. భారత్ తన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ EW సామర్థ్యాలను బలోపేతం చేస్తూ సంయుక్త EW సిస్టమ్, హిమక్తి EW సిస్టమ్, రాఫెల్ జెట్లపై స్పెక్టర్ సూట్లు, యుద్ధ నౌకలపై నావల్ EW సిస్టంలు, కాలీ 5000 వంటి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టంలను మోహరించింది. ఇవి 200 కిలోమీటర్ల పరిధిలో సమాచార రాడార్లను అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి.